హలో ఆల్, నా పేరు శివప్రశాంత్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ లెర్నర్స్. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. దేనికి అంటే మా పిల్లలు చదువులేకపోతున్నారు సరిగ్గా, లేకపోతే మంచి మార్కులు రావట్లేదు, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ రావట్లేదు. ఇలా చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లల దృష్ట్యా, ఎస్పెషల్లీ చదువు రిలేటెడ్. అయితే దీనికి గల కారణం ఏంటి? దీనికి పిల్లలే కారణమా, లేకపోతే స్కూల్ టీచర్లు కారణమా, లేకపోతే తల్లిదండ్రుల కారణమా? ఈ మూడింటి మీద కూడా నేను మీకు ఇవాళ అయితే ఒక ఫుల్ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ ఏంటంటే ఒక క్లాస్లో ఒక టీచర్ లెసన్ చెప్పినప్పుడు 60 మెంబర్స్ ఉంటే ఈ 60 మెంబర్స్లో ఎవరో ఒకళ్ళే ఫస్ట్ వస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా ఫస్ట్ రారు. దీనికి గల కారణం ఏంటి? మెయిన్ రీజన్ అంటే ఒకటే టీచర్ కదా క్లాస్లో అందరికీ చెప్పేది, మరి ఎందుకు వాడేమో చదవగలుగుతున్నాడు, మిగతా వాళ్ళు ఏమో చదవలేకపోతున్నారు? ఓకే, సో దీనికి గల కారణం ఏంటంటే ఒక్కొక్క పిల్లోడి మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఉన్న అట్మాస్ఫియర్ కానీ, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ కానీ, లేకపోతే వీళ్ళు ఇంటి దగ్గర చేసే యాక్టివిటీ కానీ, సో వీళ్ళు రోజు తినే ఫుడ్ కానీ, సో ప్రతిదీ కూడా చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అయితే ఇందులో అసలు పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది, వీళ్ళ మనస్తత్వానికి తగ్గట్టుగా అసలు ఈ టీచింగ్ ఉంటుందా లేదా, ఒకవేళ ఆ టీచింగ్ లేకపోతే ఇంటి దగ్గర తల్లిదండ్రులుగా మీరు ఏవైనా హోంవర్క్ చేయాలి పిల్లల మీద, ఓకే అనే దాని గురించి నేను చెప్తాను. సో బేసిక్గా లెర్నర్స్లో 12 టైప్స్ ఆఫ్ లెర్నర్స్ అంటే 12 రకాలుగా పిల్లలు ఉంటారండి. నేర్చుకునేటప్పుడు ఏదైనా ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు ఒక్కొక్క పిల్లోడు చూస్తే నేర్చుకుంటాడు, ఒక్కొక్క పిల్లోడు రాస్తే నేర్చుకుంటాడు, ఒక్కొక్క పిల్లోడు ఇలా ఎక్స్పెరిమెంట్ చేస్తేనే నేర్చుకుంటాడు, ఒక్కో పిల్లోడు రకరకాల మందితో డిస్కస్ చేసి నేర్చుకుంటాడు, ఒక్కో పిల్లోడు చూసిన వీడియో 2-3 సార్లు చూసి నేర్చుకుంటాడు. సో ఇలాగేంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. అందరికీ కూడా ఏదో ఒక గంటలో స్టోరీ చెప్పేస్తే వెంటనే వాడికి వచ్చేది సబ్జెక్ట్ ఏంటి అని అనేది, ఓకేనా? సో ఎందుకు అంటే నేను చెప్పాను కదా, ఒక్కొక్కడి మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది పిల్లోడు. సో అదేంటనేది మనం 1 by 1 ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాం. ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో అన్ని పాయింట్స్ రాసుకోండి. పాయింట్స్ రాసుకున్న తర్వాత మీ పిల్లలు ఏ కేటగిరీలో ఉన్నారు, అలాగే మీరు ఏ కేటగిరీలో ఉన్నారు. మీరు ఇవాళంటే సక్సెస్ అయ్యి ఇవాళ మంచి మంచి జాబ్స్లో ఉన్నారు, మంచి మంచి హోదాల్లో ఉన్నారు, బట్ మీ చిన్నప్పుడు కూడా మీరు ఇవే సేమ్ ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు. ఓకే, సో అసలు మీరే కేటగిరీలో ఉన్నారు, మీ పిల్లలు ఏ కేటగిరీలో ఉన్నారు, మీరు ఒకవేళ అది అబ్జర్వ్ చేయగలిగితే సగం ప్రాబ్లమ్కి ఆన్సర్ మీకు ఆల్రెడీ దొరికేసినట్టే. మీ ప్రాబ్లంలో సగం ఆన్సర్ ఆల్రెడీ దొరికినట్టే. మిగతా సగం మీరు ఇంటి దగ్గర కొంచెం హోంవర్క్ చేయించగలిగితే మీ పిల్లలు ఖచ్చితంగా లైన్లోకి వచ్చేస్తారు, మీ పిల్లలకు కూడా మంచి మార్కులు వస్తాయి. ర్యాంక్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, మన పిల్లలు ట్రాక్లో ఉన్నారా లేదనేది చాలా ఇంపార్టెంట్. ర్యాంక్ దేవుంది ఇవాళ వస్తుంది రేపు పోద్ది అది కాదు, మన పిల్లలు ఎంతవరకు ట్రాక్లో ఉన్నారు ఇది మీరు ట్రాక్ చేయగలగాలి. అలా చేయగలిగితే మీ పిల్లల లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. ఇంకా మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు చెప్తాను ఈ 12 రకాలు ఏంటి అనేది ఒకటి తర్వాత ఒకటి.